వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ పుస్తక ప్రియులకు పండగొచ్చినట్టే. బుక్స్ కొనడానికి స్టూడెంట్స్, పేరెంట్స్ కోటికి క్యూ కడతారు. గోకుల్ చాట్ ఏరియాతో పాటు మరికొన్ని చోట్ల దొరకని పుస్తకం అంటూ ఉండదు. తక్కువ రేట్లో అమ్ముతూ ఉంటారు. కోటిలో పుస్తకాల ప్రత్యేకతలపై మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోల్గా గోకుల్ చాట్ వెనకాల ఉండేటటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బుక్స్ ఉంటుందో అయితే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి విద్యార్థులు అయితే ప్రతి కాంపిటీషన్స్ బుక్స్ కూడా మనకు లభించేటటువంటి ఒకటే చోట్ల అన్ని బుక్స్ దొరికే ఆ విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడు చూసినా వివిధ రకాల కాంపిటీషన్స్ బుక్స్తో పాటుగా అన్ని పాఠశాలలకు చెందినటువంటి కానీ ఇటు కాలేజ్కు చెందినటువంటి కానీ అయితే ఎంసెట్ బుక్స్ ఈ అన్ని మొత్తం టోటల్గా కూడా అన్ని బుక్స్ ఒకే దగ్గర లభించేందుకు విద్యార్థులకు అనువుగా ఉండేటట్టు అయితే అనువైన ధరలలో కూడా లభిస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. చెప్పండి, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు, ఇది ఎట్లా తెలుస్తుంది? ఇది ఫస్ట్ టైం వచ్చిన సార్ నేను ఇక్కడికి. ఫస్ట్ టైం నాకు చాలా మంది చెప్పారు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి ఫస్ట్ టైం వచ్చింది. ఎట్లా ఏ బుక్స్ కొనడానికి వచ్చారు, ఎట్లా ఉంటాయి రేట్స్ మార్కెట్ కంటే? మార్కెట్లో తక్కువ ఉంటాయి, యూజ్ బుక్స్ ఉంటాయి కానీ యూజ్ అవుతాయి మనకు కొంచెం. బ్రదర్ చెప్పండి, అయితే ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఎట్లా వస్తుంటారు కస్టమర్స్, ఎట్లాంటి కస్టమర్స్ వస్తుంటారు, ఎట్లా అందరూ వస్తారు, కస్టమర్స్ అందరూ వస్తారు, అందరికీ బెనిఫిట్ అవుతుంది. కోటికి వస్తే ఏంటంటే బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయని వస్తారు. ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఎట్లా కాంపిటీషన్ బుక్స్ కానీ అట్లా ఎటువంటి కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి, అకాడమిక్ బుక్స్ ఉంటాయి, అట్లా అన్ని బుక్స్ ఉంటాయి మన దగ్గర. ఎంతమంది వస్తుంటారు రోజు సుమారుగా? అట్లా గెస్ చేయలేమండి, ఏంటంటే సాటర్డే సండేస్ ఎక్కువ ఉంటారు. అట్లా హాలిడేస్, స్కూల్ కాలేజ్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటారు బిజినెస్. అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఏనా లేకుంటే ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కూడా ఉంటాయి? ఫస్ట్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్ రెండు ఉంటాయి. కస్టమర్కి డిమాండ్ బట్టి ఉంటాయి. మార్కెట్ రేట్ కంటే ఎట్లా ఉంటాయి రేట్స్? తక్కువ ఉంటాయి, చాలా తక్కువ వస్తాయి. కోటి అంటేనే పెద్ద మార్కెట్ కదా బుక్స్కి, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అట్లా. ఇది అయితే కోటి అంటేనే బుక్స్కు ఎప్పుడు కూడా ఫేమస్ అయినటువంటిది. చూసుకోవచ్చు, న్యూ బుక్స్ ఉంటాయి, ఓల్డ్ బుక్స్ ఉంటాయి, న్యూ వర్షన్ బుక్స్ ఉంటాయి, ఓల్డ్ బుక్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఆ రేట్స్ ఏదైతే మార్కెట్ రేట్ ఉంటుందో ఆ రేట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. కస్టమర్స్ కూడా అయితే ఎక్కువ సంఖ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారు. మనం కూడా చూసుకోవచ్చు, ఎప్పుడు సండే సాటర్డే అయితే చాలామంది వస్తూనే ఉంటారు. వీటిని ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్స్ ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని కొనడానికి కానీ, ఇటు కాలేజ్ బుక్స్ కానీ, ఇటు మెడిసిన్స్ సంబంధించినటువంటి అన్ని బుక్స్ కూడా కోటిలో అవైలబిలిటీగా ఉంటాయి. ప్రతి బుక్స్ మనం చూసుకోవచ్చు, బుక్స్ అన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా బుక్స్ కొంటూ ఉంటారు. చూసుకోవచ్చు మనం. బ్రదర్ చెప్పండి, అయితే ఎలా ఉంటాయి బ్రదర్ ఇక్కడ బుక్స్, ఎట్లా ఉంటాయి? మంచిగా ఉంటాయి బుక్స్, ఓల్డ్ అండ్ న్యూ అన్ని బుక్స్ దొరుకుతుంది. మనకి ఏం అవసరం ఉంది అట్లా తీసుకోవాలి కదా. అంటే ఎట్లా ఉంటుంది మార్కెట్ రేట్ కంటే ఎక్కువ వస్తుంటారు సాటర్డే సండే ఎక్కువ? సాటర్డే సండే అందరికీ హాలిడే ఉంటుంది కదా, అందుకే అది కోటిలో మార్కెట్ పెద్దది ఉంది కాబట్టి రేట్ తక్కువ పడుతుంది. అంటే రీజనల్గా ఉంటాయా లేకుంటే మార్కెట్ రేట్ కంటే ఇక్కడ దొరుకుతాయని? ఇక్కడ తక్కువ దొరుకుతాయి, ఇక్కడనే తక్కువ దొరుకుతుంది, మార్కెట్లో ఎక్కడ దొరకదు. అయితే ఎట్లా ఉంటాయి ఓల్డ్ అండ్ న్యూ వర్జన్ రెండు ఉంటాయా లేకుంటే న్యూ బుక్సే ఉంటాయా? రెండు ఉంటుంది, ఓల్డ్ అండ్ న్యూ రెండు. అంటే స్కూల్కు సంబంధించి కాలేజీలకు సంబంధించి అన్నీ ఉంటాయి, ఏవే రకాలు ఉంటాయి? అన్నీ 6th నుంచి 10th వరకు మా దగ్గర అయితే దొరుకుతుంది. 1st నుంచి 5th వరకు లోపల చిన్న షాప్స్ ఉంది, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. చూడొచ్చు మనం, కస్టమర్స్ గిట్ట వస్తూ ఉంటారు. చాలా ఫేమస్గా ఉన్నటువంటి కోటిలో బుక్స్ అంటేనే చాలా ఫేమస్గా కొనసాగుతూ ఉంటుంది. చూసుకోవచ్చు, అన్ని కాంపిటీషన్స్ కానీ మొత్తం టోల్గా ఏ బుక్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఒకవేళ లేదంటే కూడా తెప్పిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కస్టమర్స్ కూడా చూసుకోవచ్చు, విధిగా వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కస్టమర్స్ కూడా వస్తుంటారు. చూసుకోవచ్చు, ఇదంతా కూడా అయితే కస్టమర్స్తోని ఎప్పుడు సాటర్డే సండే బిజీగా ఉండేటటువంటి ఈ యొక్క బుక్ షాప్స్ అన్ని కూడా ఈ గోకుల్ చాట్ వెనకాల ఉండేటటువంటి ఈ యొక్క బుక్ షాప్ ఎప్పుడు కూడా బిజీగా ఉండేటటువంటి బుక్ షాప్ అనే చెప్పవచ్చు. చూసుకోవచ్చు, కస్టమర్స్ ఎప్పుడు పూర్తిగా ఫుల్ఫిల్గా ఉండేటటువంటి ఇది. ఇక్కడ ఇదే కాదు, బుక్సే కాదు, అన్ని కాంపిటీషన్స్ బుక్స్ కూడా కొత్తవి పాతవి అనే తేడా లేకుండా మార్కెట్ రేట్ కంటే కూడా రీజనబుల్ రేట్స్ ఇక్కడ లభిస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ వచ్చి బుక్స్ పర్చేజ్ చేస్తుంటారు. విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా బుక్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.